సభ్యత్వం నమోదుకు విశేష స్పందన వస్తుందని జమ్మలమడుగు నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేటర్ నల్లంశెట్టి నాగార్జున తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం 28 వరకు కొనసాగుతుందని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదవశాత్తు మృతి చెందితే 5 లక్షల రూపాయలు, పాక్షికంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ నుంచి క్రియాశీలక సభ్యత్వం ప్రారంభమైంది. ఆల్రెడీ ఆ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఆ ప్రక్రియలో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, జన సైనికులను, జనసేనను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక భరోసా కలిగిస్తూ ఈ క్రియాశీల సభ్యత్వం ఏర్పాటు చేయబడినది. ఈ క్రియాశీల సభ్యత్వం ద్వారా సభ్యత్వం చేసుకునేటువంటి వారికి బీమా పరంగా ఏదన్నా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల వరకు బీమా ఇవ్వడము, లేదా ఏదైనా చిన్న ఫ్రాక్చర్ కానీ కాలు చేయి ఏదైనా ఇబ్బంది అయితే స్పాట్లో 50,000 రూపాయలు చెక్కు ఇవ్వడం జరుగుతుంది. ఇలా వీళ్ళ జన సైనికులందరి వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా, వాళ్ళ అవసరాల దృష్టి పెట్టుకొని ఈ ప్రక్రియ చేయడం జరిగింది. కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా జన సైనికులకు ప్రతి ఒక్కరికి ఇంకా అండగా ఉంటూ ఇంకా ఎక్కువ భరోసా కల్పిస్తూ ఈ ప్రక్రియను ముందుకు తీసుకోవడానికి చాలా కృషి చేస్తున్నాము. ఇందుకు సహకరిస్తున్న మా జన సైనికులకు, మా అందరికీ జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈసారి ఏం జరిగిందంటే ప్రతి ఒక్క నియోజకవర్గానికి 50 మంది వాలంటీర్స్ ఇవ్వడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపుగా 500 సభ్యత్వాలు నమోదు అవ్వడం జరిగింది. ఇది ఇంకా ఇలాగనే కొనసాగుతుంది 28వ తేదీ వరకు. ఇంకా ఎక్కువ తీసుకెళ్లి 1000-2000 వరకు తీసుకెళ్లాలని మా కృషితో ఉన్నాము. మా పిల్లలు జనసైనికులు సోషల్ మీడియా ద్వారా చేయడం, వాళ్ళే వచ్చి చాలా మంది మేము చేయించుకుంటామని వాళ్ళంతకు వాళ్ళే వచ్చి సభ్యత్వం చేయించుకుంటున్నారు. వాళ్ళు ఒక్కరే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా చేయించుకుంటున్నారు. రెస్పాండ్ అయితే చాలా బాగుంది. ఒక ఎర్రగుంట మండలంలో ఇల్లూరు గ్రామం ఉంది. వాళ్ళే ఫోన్ చేసి, సార్ మేము ఒక 20 మంది ఉన్నాము, 20 మంది మేము అక్కడికి రాలేము, మీరు ఏదైనా ఇక్కడికి వస్తే అంటే ఖచ్చితంగా అని మేమే అక్కడికి వెళ్ళి వాళ్ళు 20 మందికి సభ్యత్వాలు చేయించి, ఆ 20 మందికి తోడు సార్ మళ్ళీ మేము 2 days వస్తే ఇంకొక 20-30 మంది మేము యాడ్ చేస్తామని వాళ్ళే చెప్పి మమ్మల్ని పిలుచుకున్నారు. సో చాలా వాళ్ళు కూడా సంతోషము. అలాగే రేపు ధర్మాలకు పిలుపు ఉంది, వాళ్ళు కూడా కొంతమంది రమ్మని ఫోన్ చేశారు. సో అక్కడికే వెళ్ళి చేస్తాము. మన మండలంలో ఎక్కడికైనా ఎక్కువ మంది ఉన్నారంటే మేమే వెళ్ళి చేస్తున్నాం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టకుండా మేమే వెళ్ళి చేస్తున్నామండి.